ప్రెజెంట్ జనరేషన్లో పౌరాణిక డైలాగ్స్ చెప్పాలంటే బాలయ్య తర్వాత ఎవరైనా అనేది అందరూ ఒప్పుకునే ఒక ఫ్యాక్ట్. ప్రస్తుతం శాతకర్ణి షూటింగ్ ఫినిష్ చేసి తిరిగి వస్తున్న బాలయ్య ఫ్లైట్లో చేసిన ఒక పని హాట్ టాపిక్గా మారింది. అదేంటంటే పాత సినిమాలను, ముఖ్యంగా ఎన్టీఆర్ సినిమాలను అభిమానించే ఒక అభిమాని దానవీర సూరకర్ణ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ చెప్పమని అడగగానే ఇమ్మీడియట్గా ఏమాత్రం తడుముకోకుండా, గుక్క తిప్పుకోకుండా సింగిల్ టేక్లో ఫినిష్ చేశాడు. ఆ అభిమాని పోస్ట్ చేసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ నెట్వర్క్ సర్కిల్స్లో చక్కెర్లు కొడుతుంది. సామ్రాజ్యంలో సస్యశ్యామలమే సంపద విరామమే వెనుగొందు అంగరాజు మృత్యుకుని కాల్చుచున్నాడు. సోదర దుశాసన అనర్గణవరస్థితి కిరీట ప్రవేగం కాదు అమాగంధర సర్వభౌమ సురచర మణిమయ మండి సువర్ణ సింహాసన దివ్య అర్జునారా పుట్టిన భాగ్య రతి నదితో ఇమ్మనందుకొనుడు కళ్యాణ భక్తులారా మంగళతూడి అర్పులు సుస్వర్గంగా పురోగనుడు మంది మందరారా కర్ణమహారాజులకు కైపార్పులు కాపు పుణ్యాంగురాల ఈ రాజోత్సవానికి పాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది పౌజాల సుందరత పరిపాలన సంయుక్త సహజ కవచ గచ్చిత గై బయటిని బ్రహ్మనించోనికి వాంచులు చల్లగే దీర్ఘంతం పుచ్చాను నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ ఈ కొనగల మహామంగిరమును శాశ్వతముగా సాక్షాత్తుగా కలిగించాను. డాక్టర్ చంద్రశేఖర్ MBBS. కంగ్రాట్స్ డాక్టర్. డాక్టర్ డాక్టర్ అయినా డాక్టర్ గా మేనేజ్ చేయాలంటే చాలా కష్టం రా. ఈ కేసు నువ్వే చూసుకోవాలి. అందులోనూ ఏం తెలియదు నాకు ఎక్కడ. ఒకడేమో డాక్టర్ కాదు, వాడికి ఇంజక్షన్ ఎక్కడ చేయాలో తెలియట్లేదు. వచ్చిందిరా. ఇంకోటేమో జాకెట్ లో గుక్స్ వేస్తుండ్రా, ఫేస్ మీద ఎంబ్రాయిడరీ చేస్తున్నాడు. ఏదైనా కోమలో ఉన్నాడు కుట్లేత కిక్కే వేరప్ప. మోకాలు నొప్పులండి, నడుము నొప్పండి. నక్షత్రం ఏంటి? వీడి వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు. బంగారం లాంటి మందుని టానిక్ బాటిల్లో వేసుకొని తాగాల్సి వస్తుంది. చూస్తూ ఇలా